స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహనం. ఈ వాహనానికి ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది. మాడ వీధులలో ఎటు చూసినా కూడా లక్షలాది మంది భక్తులు గోవింద గోవింద అన్న నామస్మరణంతో మాడ మీదులు మారుమవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం గ్యాలరీలో ఉన్నాం. గ్యాలరీలన్నీ కూడా ఉన్నటువంటి 200 గ్యాలరీలన్నీ కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి. భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిందో టీటీడీ భక్తులను ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీకు అన్ని అందిస్తున్నారా? బాగా చూస్తున్నారు. తెల్లారి పాలు ఇచ్చినారు, మళ్ళా 7:30కే టిఫిన్ పెట్టినారు, మళ్ళా పాయసం ఇచ్చినారు, మళ్ళా అన్నం పెట్టినారు. చాలు ఇంత మట్టి పెడితే కడుపులకి బాగా తిని బాగున్నాం. బాగా తిన్నాం. స్వామివారిని చూడాలని బాధ, స్వామిని చూడాలని కూర్చున్నాం. బాగా నొప్పులతో కూడా కూర్చున్నాము. ఉదయం 6 గంటలకు వచ్చి కూర్చున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగున్నాయండి, ఒకటని కాదు. యాక్చువల్ గా మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదైనా ప్రతి 10 నిమిషాలకి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, ఈ సేవా కమిటీ వాళ్ళు, అలాగే లక్ష్మీ టీం అంట చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పానని కాదు, ఇది గరుడ సేవకు రావడం నేను మొదటిసారి, ఇది ఫస్ట్ టైం నేను రావడం. ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపించే అంతలాగా నాకు నచ్చింది. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయం. మేము నిన్న నైట్ 11కి వచ్చి ఇక్కడే పడుకున్నామండి. గ్యాలరీలోనే ఉన్నారా? నిన్న నైట్ నుంచి ఇది మొదటిసారి మేము. సో ఇది మాకు నచ్చింది కూడా, ఎక్కడ ఇబ్బంది పడలేదు. మేము బాగా నచ్చింది మాకు. మేము మళ్ళీ మళ్ళీ రావాలని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాము. నిన్న నైట్ అంతా కూడా ఇక్కడే పడుకొని ఉన్నాము. ఈ రోజు అంతా స్వామివారిని చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాము. ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ప్లేస్ దొరకదని ఇక్కడే ఉండిపోయారా? అలా అని కాదు, మాకు ఇక్కడ ఉంటేనే ఆనందం, సంతోషం. ఇక్కడ ఉంటే స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము. భక్తులంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే మాడ వీధుల్లో ఇక్కడే వారంతా కూడా కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే స్వామివారిని చూడాలి, స్వామివారి గరుడ సేవ పైన ఆయన దర్శనం, ఆయన కటాక్షం మాకు దక్కాలంటూ కూడా భక్తులంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. మనం చూడొచ్చు, మాడ వీధుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాలరీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా ఇదే రకంగా ఇక్కడ గ్యాలరీలకి భక్తులంతా చేరుకోవడం జరిగింది. చూస్తున్నాం, ఎండకు కొంత గొడుగులు వేసుకోవడం, క్లాతులు ఆ యొక్క ఎండ వేడిని తట్టుకునేందుకు ఇక బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా తలదాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎండన్నా అది వాన వచ్చినా కూడా మాకేం ఇబ్బంది లేదు, మా యొక్క దేవంతా స్వామివారిని దర్శించుకోవడమే అన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులకి టీటీడీ మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. వాళ్ళకి తాగడానికి మజ్జిగ, నీళ్లు, అదేవిధంగా పాలు, బిస్కెట్లు, ప్రతిదీ కూడా టైం టు టైం వాళ్ళకి ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిట్ టు మినిట్ వాళ్ళకు ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అయితే అన్న పానీయాలన్నీ కూడా అందిస్తుందని చెప్పాలి. వాళ్ళకు టమాటో రైస్ కావచ్చు, అయితే ఉదయం పూట పొంగల్ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఫుడ్స్ అంతా కూడా ఎక్కడే కానీ భక్తులు ఇబ్బంది పడకూడదన్నదే టీటీడీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందాకనే టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్యాలరీ వద్దకు వచ్చి ఉన్నటువంటి భక్తులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు అన్ని అందుతున్నాయా అంటూ కూడా స్వయంగా ఈవోనే భక్తులతో మాట్లాడి తెలుసుకున్నటువంటి పరిస్థితి. గ్యాలరీలన్నీ కూడా నిండిపోయింది. టీటీడీ వేసినటువంటి అంచనా ప్రకారమే ఇప్పటికే అంచనాకు మించి భక్తులు అయితే తిరుమల క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. గ్యాలరీలలో 1,70,000 మంది పైగా భక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా గ్యాలరీలో ఉన్నటువంటి వారు కాకుండా తిరుమల క్షేత్రంలో అంటే బయట పక్క మరొక 50,000 మంది భక్తులు కూడా ఉండొచ్చనేసి టీటీడీ అంచనా వేస్తుంది. గ్యాలరీలో ఉన్న వారు కాకుండా బయట ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో స్వామివారి ఆ యొక్క వాహన సేవ చూసి తరించేందుకు అనేక సెంటర్లో ఈ యొక్క ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కూడా ఇస్రో టెక్నాలజీ కావచ్చు, ఎల్ఎన్టీ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ ద్వారా అయితే ఏదైతే హెడ్ కౌంటింగ్, ఎంతమంది భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చారు, ఎన్ని వాహనాలు వచ్చాయి, ఇదే రకంగా ఎక్కడ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఎక్కడన్నా తోపులాట్లు కావచ్చు,
గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడన్నా తోపులాట జరిగేటువంటి ప్రదేశాలు ఉన్నా కూడా వెంటనే గుర్తించేలాగా, అంటే ఏ చిన్నపాటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు టీటీడీకే అనేక ప్రణాళికలని సిద్ధం చేసినటువంటి పరిస్థితి, ఈ యొక్క నూతన టెక్నాలజీ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాడవీధులలో ఈ యొక్క గ్యాలరీలో కూడా పూర్తిస్థాయిలో భక్తులతో నిండిపోయింది. ఎటు చూసినా కూడా తిరుమల క్షేత్రంలో గోవింద నామస్మరణతో మారుమవుతుంది. అయితే ఈ టీటీడీ వేసినటువంటి అంచనాకు మించి మాత్రం భక్తులు చేరుకుంటున్నారని చెప్పాలి. దాదాపు 3 లక్షల మంది వరకు కూడా తిరుమల క్షేత్రానికి రావచ్చనేసి కూడా ఒక అంచనా. ఇప్పటికే ఆ యొక్క సంఖ్య ఏదైతే 2 లక్షలు దాటినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మాత్రం అంతనే చెప్పాలి. అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి సేవలు తరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి కటాక్షం పొందాలనేసి టీటీడీ అధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా ఇబ్బంది లేదు, చాలా ఆనందదాయకంగా ఉంది. గతంతో పరిస్థితి ఈ ఏడాది మరింత సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసిందంటూ కూడా వాళ్ళంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల, మాడ స్ట్రీట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.